కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందు ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు నాకు ఫస్ట్ ఇందాక సినిమా చూసి వచ్చాను నేను, ఆ డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. ఐ వాంట్ దట్ డైలాగ్ ఫస్ట్. ఏ డైలాగ్ చెప్పండి. ఏ డైలాగ్ మీరు ఎక్కువ చెప్పారు ఇప్పటి వరకు? బ్యాడ్ వర్డ్ డైలాగా ఇలా బ్యాడ్ వర్డ్ డైలాగ్ అది చెప్పకూడదని చెప్పారు. ఇంకొకటి ఉంది కదా దానికి ఆల్టర్నేటివ్, బద్మాషా. వద్దు, అది చాలా షౌట్ చేస్తే మైక్స్ అన్ని పగిలిపోతుంది. నేను భానుమతి చెప్తాను. చెప్పండి. అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి, ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. డెబ్యూ మూవీస్ ఇంత టర్నింగ్ పాయింట్ తీసుకొస్తున్నాయి. హౌ యు ఫీల్ అబౌట్ ఇట్? అట్ సైడ్ ప్రేమ మలయాళంలో అండ్ ఇక్కడ దీంట్లో భానుమతి ఫిదాలో. భయం వస్తుంది ఎందుకంటే ఫస్ట్ రోల్స్ చాలా మంచిగా వచ్చింది, అది తర్వాత మంచిగా చేయాలి కదా. ఐ జస్ట్ ప్రే మంచి రోల్స్ రావాలి అని, అంతే. భానుమతి రోల్ తెలుగు అంత బాగా నేర్చుకుని ఇంత బాగా తెలుగు ఫస్ట్ మూవీ తోటే ఎట్లా పాసిబుల్ అయింది అసలు? డబ్బింగ్ కూడా మీరే చెప్పారు. ఎక్కడ మేము డబ్బింగ్ చెప్పుకున్నట్టు అనిపించట్లేదు, మీరే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మూవీ మొత్తం. యాక్చువల్లీ డబ్బింగే చాలా కష్టం నాకు. అంటే అక్కడ మనం షూట్ చేసినప్పుడు ఒక ఎమోషన్ లో అది డైలాగ్స్ వస్తుంది, బట్ అది తర్వాత అది ప్యూర్ గా చెప్పాలి, అదే ఎమోషన్ నేను యూజ్ చేయాలి. సో చాలా ఉంది కదా, నేను తెలుగు రాదు అండ్ అప్పుడు ఒక ఎమోషన్ లో చెప్తాము, బట్ ఇక్కడ అదే ఎమోషన్ లో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ లో చెప్పాలి. అది చాలా పేషెన్స్ కావాలి అండ్ ఈవెన్ టు టీచ్ చాలా పేషెన్స్ కావాలి. సో శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పాను నేను డబ్బింగ్ చేయాలా, నా వాయిస్ ఓకేనా, తెలుగు కరెక్ట్ గా వస్తుంది, ఎందుకంటే ఒక క్యారెక్టర్ నమ్మడానికి, ఒక తెలంగాణ అమ్మాయి నమ్మడానికి డైలెక్ట్ మీనింగ్ ద లాంగ్వేజ్ చాలా క్లియర్ గా ఉండాలి. సో అది లేదంటే ఫిల్మ్ కొంచెం డౌన్ అవుతుంది. సో నాకు ఆ భయం, నా తప్పుతో అందరూ హార్డ్ వర్క్ పోతుందో ఏమో అని చాలా కనెక్షన్ ఫీల్ అవ్వరు. అందుకే ఆ భయంతో నేను అడిగాను. శేఖర్ గారు లేదు, నీతో నాకు నమ్మకం ఉంది, సో చేయమని చెప్పారు. సో శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పారు. తెలుగు నేర్చుకోవడానికి అది అంటే బేసిక్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం వేరు, ఒక స్లాంగ్ లో లాంగ్వేజ్ నేర్చుకోవడం వేరు. తెలీదు, అది అలా వచ్చింది నాకు, అంత థింక్ చేయట్లేదు. మాట్లాడతారు అండ్ నా డైలాగ్స్ అని ఒక మ్యూజికల్ లాగా ఉంది, అది తెలీదు అంటే ఒక రైమింగ్ లో ఉన్నాయి అందుకే. అండ్ శేఖర్ గారు చెప్తారు ఇలా చెప్పు, ఒక 2-3 డైలాగ్స్ నేను నా డైలీ బాడీ లాంగ్వేజ్ తో ఎలా చెప్తానో అలా చెప్తాను, బట్ శేఖర్ గారు లేదు, ఇది భానుమతి ఇలా డైలాగ్ చెప్తుంది చెప్పు అని తను చెప్తారు, అది నేను రిపీట్ చేస్తాను. సో అలానే హాఫ్ ద డైలాగ్స్ వచ్చింది. ఆ క్యూట్నెస్ శేఖర్ గారి నుంచి నేను నేర్చుకున్నాను. భానుమతి సాయి పల్లవి అన్నంత ఇదిగా క్యారెక్టర్లకు ఎలా ఇన్వాల్వ్ అవ్వగలిగారు? నమ్మకం శేఖర్ గారికి నేను చేస్తాను అనే ఒక నమ్మకం ఉంది కదా, బికాస్ ఫస్ట్ టైం నేను రీడ్ చేసినప్పుడు ఇంత చర్పి, ఇంత లౌడ్ గా ఒక క్యారెక్టర్ నన్ను ప్లే చేయ ఛాన్స్ ఉందా అని నేను ఒక పెద్ద డౌట్ ఉంది. నేను అడిగాను, ఎందుకంటే ఇది ఒక డైరెక్టర్స్ డ్రీమ్ కదా, అండ్ ఒక్కొక్క స్టోరీ ఒక డైరెక్టర్స్ డ్రీమ్, అలా ఒక క్యారెక్టర్ వచ్చి అది చేయాలి. సో నాకు చాలా డౌట్ ఉంది, ఎందుకంటే నేను ఇలా లేదు రియల్ లైఫ్ లో. సో ఒక డౌట్ వచ్చింది చేస్తానా లేదా అని, బట్ శేఖర్ గారు చెప్పారు లేదు, నాకు ఒక నమ్మకం ఉంది నువ్వు చేస్తావు అని. సో అలా ఒక నమ్మకంతో నేను కూడా స్టార్ట్ అయ్యి ఇప్పుడు యాక్చువల్లీ భానుమతిగా కన్వర్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఇంట్లో కూడా వెళ్ళి కొంచెం లౌడ్ గానే మాట్లాడి బాడీ లాంగ్వేజ్ కూడా అన్ని కొంచెం ఎక్స్పాండ్ అయింది, కొంచెం ఎక్కువ